అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. ఎవరి మీద కోపం తెచ్చుకోబుద్ధి వేయని సాయంత్రం వేళలు జానకి ఎంతో బాగుంటాయి. స్కూల్లో ఆడుకోవటము, స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకోవటము అలవాటు ఎన్నో ఏళ్ళు. అలాంటి సాయంత్రాలు నిష్కారణంగా సంతోషం కలుగుతోంది జానకి ఆ సాయంత్రం. ఆ సంతోష తరంగాలు మనసులో మూలమూల విచారాల్ని, సంకోచాల్ని ఆక్రమిస్తున్నాయి. జానకి మనసు విషాదకరమైన సంతోషంలో మబ్బుల్లో చంద్రవంకలా తేలుతోంది. ఆ రాత్రి ఎంత ప్రేమగా మాట్లాడారు ఆయన మనసులో నిజంగానే ప్రేమ ఉంది. ఎండి మోడైపోయిన వృక్షం మీద వానజల్లులు పడ్డట్టుగా ఉంది జానకి మనసుకి భర్త కురిపించిన ప్రేమ. కోయిలకి కష్టాలుండవా, కానీ కూత మానుతుందా? మనసులో నెమ్మది, మాటలో నెమ్మది, మొహం మీద చిరునవ్వు జానకి మానదు. తన జీవిత సహచరులకు ఆమె ఇచ్చే బహుమతులు అవి. చంద్రుడు వెన్నెల ఇచ్చినట్టు. జానకి ఆ సాయంత్రం అత్త మీద కోపం లేదు, భర్త మీద కోపం లేదు. పైగా వాళ్ళు తన మనుషులు, తన జీవితం పొడుగునా కలిసి జీవించేవాళ్ళు అన్నంత దగ్గరతనం తోచింది. మనసు ఎన్నడూ ఎరగనంత ప్రశాంతంగా అయింది. బురద నీరు నెమ్మదిగా తేరినట్టుగా విచారం అణిగి మనసు తేరుకుంది. ఆ భర్త మళ్ళీ దాన్ని బురద చేయటం ఎంతసేపులే. మధ్యాహ్నం అంతా తెలుగు టెక్స్ట్ బుక్ చదివింది, నిద్రపోయింది. విశాలాక్షి పిల్లాన్ని తెచ్చి జానకి పక్కలో కూర్చోబెట్టి పోయింది. వాడు జుట్టు లాగుతుంటే మెలకు వచ్చింది. నిద్ర కళ్ళతో పిల్లాన్ని చూస్తే కొండంత సంతోషం వేసింది. కాసేపు వాణ్ణి ఎత్తుకుని తిరుగుతూ పనులు చేసుకుంది. తొందరగా పని పూర్తి చేసి తలంటుకుంది. గాజులు మాసిపోయినట్లుగా ఉన్నాయని పెట్లోంచి కొత్త గాజులు తీసి వేసుకుంది. తల చిక్కు తీసుకుని వదులుగా జడవేసి రిబ్బన్ లేకుండా వదిలేసింది. భర్త పైకి చెప్పడుగానే తన అందాన్ని గ్రహిస్తాడని జానకి నమ్మకం. తను అతని అందాన్ని గ్రహించినట్టే. తను సంతోషంగా ఉన్నానని జానకి తెలియదు. చాలాసార్లు ఆమె విచారం ఆమెకు తెలియనట్టే. తను పరీక్షలకి చదవటానికి ఈ రాత్రి భర్త దగ్గర నుంచి అనుమతి పొందగలనని జానకి ఆశ. 4-5 దినాల శాంత పరిస్థితి ఆమెకు ఆ నమ్మకం కలిగిస్తోంది. ఏమిటి జానకి, తలంటుకున్నావా అంటూ వచ్చింది విశాలాక్షి. చలం స్త్రీ తెచ్చింది చేతిలో. ఏమిటివాళ, ఎక్కడికన్నా వెళ్తున్నారా అంది. ఊహూ అని నవ్వింది జానకి చిరునవ్వుతో. విశాలాక్షి ఒక్క చూపుతోనే జానకి సంతోషాన్ని కనిపెట్టేసింది. అతనేదో 4 మాటలు చెప్పి మురిపించి ఉంటాడనుకుంది. అలాంటి తెలివి తక్కువ అనుభవాలన్నీ ఆమెకి తెలియనివైతే కదా. వంట అయిందా, ఏం కూరలు చేశారు అంది జానకి. వంట లేదు, గింట లేదు. 2 రోజుల నుంచి నాకు అసలు వంట చేయబుద్ధి వేయటం లేదు అని మొహం చిట్లించింది విశాలాక్షి. ఏం ఒంట్లో బాగోలేదా? అసలు ఎప్పుడు బతికినన్నాళ్ళు ఆడవాళ్లే వంట చేయాలా జానకి? అదేమిటి అని జానకి మళ్ళీ నవ్వి వరండా వైపు చూసింది అత్త జాడ కోసం. ఇంట్లో లేదులే, వేది గేటు దగ్గర ఎవరితోటో మాట్లాడుతోంది. వస్తే వస్తుంది. లోకంలో మంచి చెడ్డ మాట్లాడుకోకూడదా? జానకి, ఈ పుస్తకం చదివావా నువ్వు? కొంచెం మొదలుపెట్టాను, పూర్తి చేయలేదా? ఈయన లేనప్పుడు చదువుదామని. కొన్ని చోట్ల ఇదేమిటి ఇలా చెప్తున్నారు అనిపించింది, కానీ కొన్ని చోట్ల ఎంత బాగుందో జానకి. మళ్ళీ ఒకసారి చదవాలి. మనం కలిసి చదువుదాం ఈసారి. అయితే వంట చేయక్కర్లేదని చెప్పారేమిటి చలంగారు అంది కొంచెం చిలిపిగా జానకి. సరేలే, ఆయన చెప్పినట్టు నడుచుకుంటే మనం ఈ వంటకాలు చేస్తామా, ఈ కాపురాలు చేస్తామా? వీధుల్లో అడుగు తిన్నా సరే ముందు కొంపల్లోంచి బయటపడతాం. మనల్ని ఇందులోంచి ఆయన లాగలేరు, ఎవ్వరూ లాగలేరు. నిజంగా జానకి, ఏం బతుకులు బతుకుతున్నాం మనం? ఇలాంటి బతుకు ఒక బతికేనా? పెద్దవాళ్ళెవడికి కడితే వాడి దగ్గరకు వచ్చి పడి పిల్లల్ని కంటూ వాడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకటమేనా ఇది?
అంతా వాడి ఇష్టం, వాడి దయ. తిడతాడో కొడతాడో పాలిస్తాడో వదిలేస్తాడో అంతా వాడి కరుణ. నాది అని చెప్పుకోవడానికి ఏముంది ఆడదానికి? దాని ఒళ్ళు కూడా దానిది కాదు, వాడికి అప్పచెప్పాల్సిందే. పెళ్లి మంత్రాలే ప్రేమను పుట్టిస్తాయా అని ఆయన అన్నది నిజం కాదు? 19 ఏళ్ల నుంచి ఒక్క కొంపలో బతుకుతున్నాం. ఎవరికెవరి మీద ప్రేమ ఉంది? ఏనాడో పెద్దవాళ్ళు చెప్పారని, పురాణాల్లో చెప్పారని, మొగుళ్ళు చెప్పారని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నడవటం. కూడెట్టకపోయినా సరే మొగుడు దేవుడే. 2 పూటలా కూడెట్టేవాడైతే ఇక వాడి జబర్దస్తి ఇంత అంతా కాదు. వాడి ఆజ్ఞలు పాలించటమే భార్య కర్తవ్యం. వాడి సుఖానికే దాని జన్మంతా. ఒక పతివ్రత ఏం చేసిందో తెలుసా? ఆవిడ తొడ మీద భర్త తల పెట్టుకుని నిద్రపోతున్నాడట. చంటి పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. ఆ ఉయ్యాల పక్కన కుంపటి ఒకటి పెట్టింది. వేడి కోసమో ఏమో పిల్లాడు ఉయ్యాల్లోంచి జారి కుంపటిలో పట్టానికి సిద్ధంగా ఉన్నా సరే ఈ పుచ్చిముండ లేవదు. భర్తకి నిద్రాభంగం అవ్వకూడదుట. పిల్లాడు పోతే పోయాడని అలాగే కూర్చుంటుంది. పిల్లాడు కాస్త జారి నిప్పుల్లో పడి చేస్తాడు. తర్వాత దేవతలు మళ్ళీ బతికిస్తారనుకో. అదిగో అంతంత త్యాగాలు చేయాలి ఆడది, రోజుకి 1000 సార్లు. ఈ పేజీలో కాసిని మాటలు చదువుతాను విను అంటూ విశాలాక్షి చేతిలో పుస్తకంలోంచి గబగబా చదవటం మొదలుపెట్టింది. త్యాగం చేయని స్త్రీ చావిట్లో గుడ్డు. భర్త కోసం, పిల్లల కోసం, సంసారం కోసం, బంధువుల కోసం, అతిథుల కోసం, లోకం కోసం, పరలోకం కోసం మాటకి ముందు త్యాగం. భర్త తాగుబోతైతే అభిమాన త్యాగం, కోపిష్టి అయితే శరీర త్యాగం, దుర్నీతిపరుడైతే నీతి త్యాగం. స్త్రీకి అందరి ఎడల తాను జరుపుకోవలసిన విధులున్నాయి కానీ తన ఎడల తాను జరుపుకోవలసిన విధులు లేవు. పురాణ స్త్రీల దగ్గర 2 ఉన్నాయి, శరీరం, మానం. భర్తకి అవసరమైనప్పుడల్లా ఈ 2 సిద్ధంగా ఉంచుతారు. కష్టపెట్టడానికి, దానం ఇచ్చుకోవటానికి, అమ్ముకోవటానికి, చంపుకోవటానికి. అంతేగాని తెలివి, అభిమానము, రోషము, ధైర్యము, సాహసము లేవు. అవి ఇవ్వలేరు. ఒక్క భర్త వీళ్ళు చెప్పిన మాట వినడు. వినకపోతే భార్యలకి కోపం లేదు. భర్తతో సంబంధం ఉన్న వారందరికీ అత్త, మామ, బావ అందరూ తిని కొవ్వి పనిలేక దొర్లుతూ ఉండని. ఈ భార్యే సేవ. ఆ భర్త చేయడేం సేవ? చేయమని బోధించరేం? భార్య తన దేహం భర్తకి ఇవ్వటం ఈ సేవలో జమే. తనకిష్టమున్నా లేకపోయినా జబ్బులో రోతలో భర్తకి దేహం ఒప్పజెప్పాలి. భర్త ఆలోచనలే ఆమెకి ఉండాలి. భర్త ఆజ్ఞలే నీతి. అన్ని నీతుల్ని భర్త భగ్నం చేయమంటే చేయటమే ధర్మం. భార్యకి తండ్రి దగ్గర ఉంటే తండ్రి ఊహలు, భర్త దగ్గర ఉంటే భర్తవి. తాను స్వతంత్రంగా జ్ఞానాన్ని సంపాదించే హక్కు లేదు స్త్రీకి. భర్త బంధువుల్ని ఆమె పొగడాలి, అతని శత్రువుల్ని ఆమె ద్వేషించాలి. ఆమె ప్రేమించే ఆమె తల్లిదండ్రులు అతనికి విరోధులైతే ఆమెకి విరోధులే కావాలి. అతనికి ఇష్టమైన రంగులు, పనులు, పచ్చళ్ళు, నీతులు ఆమెకి ఇష్టం కావాలి. అతను ఎలా గుడ్డ కట్టుకోమంటే అలా కట్టుకోవాలి. తన భార్య ఇంట్లో అడుగుపెట్టిన నిమిషాన్నించి మొదలు పెడతాడు భర్త ఆమె మనసుని స్వాధీనం చేసుకునే కార్యం. ఆమె ఇష్టాన్ని తను నిర్ణయిస్తాడు. ఆమె ఊహలకి తను ఆకారం ఇస్తాడు. ఆమె అభిరుచులకి తను రంగులేస్తాడు. ఆమె ఏ పుస్తకాలు చదవాలో అసలు చదవాలో లేదో, ఆమె ఎవరెవరితో మాట్లాడాలో అసలు మాట్లాడాలో లేదో, ఎలా కూర్చోవాలో, ఎన్ని గంటలకి లేవాలో. వద్దు 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 అంటూ జానకి కంపిస్తున్న చేతిని పుస్తకానికి అడ్డంగా పెట్టి విశాలాక్షిని ఆపేసింది. ఆమె కళ్ళల్లోంచి పెద్ద వాన చినుకులంతా నీటి బొట్లు జలజల రాలాయి. విశాలాక్షి మొహం ఉద్వేగంతో ఎర్రబడిపోయింది. ఆమె కళ్ళు కూడా చెమర్చి తలతలా మెరుస్తున్నాయి. తను విశాలాక్షిని ఎందుకు ఆపిందో జానక్కే తెలియలేదు. విశాలాక్షి ఆ పుస్తకం పట్టుకుని వచ్చిన క్షణంలోనే జానకి అయిష్టమైన వస్తువుని చూసినట్టు అనిపించింది.
ఏం బతుకులివి జానకి అని విశాలాక్షి విరక్తితో మాట్లాడటం మొదలు పెడితే చిరునవ్వులతో తిరుగుతున్న జానకి శరీరమంతా మంచు గడ్డైపోయినట్టు అనిపించింది. విశాలాక్షి మాట్లాడుతూ పుస్తకం తెరిచి అందులో మాటలు చదువుతుంటే జానకి మొహం రక్తమంతా నీరైపోయినట్టు పాలిపోయింది. వద్దు 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 విశాలాక్షి గారు, చదవద్దు. నా భర్త ఎంతో మారిపోతున్నాడు, నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నాను. ఆయన చేసే చిన్న చిన్న చీదరింపుల్ని, చిన్న చిన్న వెక్కిరింపుల్ని, చిన్న చిన్న నిర్లక్ష్యాల్ని నేను ఇప్పుడు చూసి చూడనట్టు ఊరుకుంటున్నాను. ఆయన ధోరణితో నేను ఇప్పుడే రాజీ పడుతున్నాను. ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. మీరు మళ్ళీ ఇవన్నీ గుర్తు చేయకండి. ఈ పుస్తకం నాకు చూపించకండి. నా మనసు ఇదంతా మర్చిపోతోంది. మనసు నిండా ఆ ఆలోచనలు, ఆ ఘర్షణలు, అవన్నీ నేను భరించలేను. నేను నిలబడలేను. నేనెంతో పిరికిదాన్ని, క్షుద్రురాల్ని, అల్పురాల్ని, అభిమానహీనురాల్ని. నన్నిలా బతకనివ్వండి. నా కళ్ళు తెరవకండి. ఆ మాటలు నాకు చెప్పకండి. ఆ పుస్తకం నాకు చూపించకండి అని విశాలాక్షికి నమస్కారం పెట్టి ప్రార్థిద్దామనుకుంది. కానీ వద్దు వద్దు చదవద్దు అని మాత్రం అనగలిగింది. పుస్తకం మీద జానకి చెయ్యి అడ్డం పెడితే, ఏమిటి జానకి ఇప్పుడొద్దా అని విశాలాక్షి తెల్లబోయింది. జానకి రెప్పలు అల్లార్చి మెత్తని కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, మీ ఇంట్లోనే పెట్టండి ఆ పుస్తకం అంది. నువ్వు ఇమ్మన్నా ఇవ్వను, మళ్ళీ చదవాలి నేను. మా వెంకట్రావు లేడండి అంటోంది అత్త వీధి గుమ్మంలో ఎవరితోటో. జానకి ఉలిక్కిపడింది, అత్త ఎప్పుడొచ్చేసిందా అని. జానకి కూడా లేదా అండి? మూర్తి కంఠం అది. నేను వెళ్తాలే జానకి అని పెరటి వైపు నుంచి విశాలాక్షి వెళ్ళిపోయింది. కోడలు ఏదో పనిలో ఉందని అత్త చెప్పబోతుంటే జానకి పరిగెత్తుకు వెళ్ళింది ముందు గదిలోకి. మూర్తిని చూడగానే జానకి తన అన్నని చూసినంత సంతోషం కలిగింది. కూర్చోండి, రండి అంది వికసించిన మొహంతో. మూర్తి కుర్చీలో కూర్చుంటూ చేతిలో స్వీట్స్ ప్యాకెట్ బల్ల మీద పెట్టాడు. ఎలా ఉన్నావు, బాగున్నావా అన్నాడు. జానకి నవ్వింది తడి కళ్ళతో. ఏం లేదు, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఒంట్లో బాగుందా? తల ఊపింది జానకి చిరునవ్వుతో. శకుంతల చెప్పిందంతా పొరపాటేమోని అనిపించింది మూర్తికి. వాళ్ళ పిల్లని దిక్కుమాలిన దాన్ని చూసినట్టు చూస్తున్నారు. అందుగాని శకుంతల జానకిని చూస్తే చాలా సంతోషంగా ఉన్నట్టు కనబడుతోందే. బహిష్టులో నొప్పితో బాధపడుతున్నావటగా అని అడగటానికి వీల్లేదు. అత్త అక్కడే ఆడపోలీసు నుంచున్నట్టు నుంచుంది. ఆ బాధేమిటో కనుక్కుని ఏం మందులు వాడుతోందో చూసి ఏం చేయాలో చెబుదామనుకున్నాడు. ఆ సంగతి శకుంతల ద్వారా తెలిసిందని చెప్తే శకుంతల ఇక్కడికి మళ్ళీ రెండోసారి రావటానికి వీలుండదు. జానకిని అలా అడగటానికి వీల్లేకపోయేసరికి తనకై తనే ఆ విషయం గుర్తు చేసుకుని చెప్తుందేమోనని బాగున్నావా బాగున్నావా అని రెట్టించి అడిగాడు. అన్నయ్య ఏమైనా ఉత్తరాలు రాస్తున్నాడా నీకు? రాస్తున్నాడు, మొన్న ఒకటి వచ్చింది. నువ్వు రాస్తున్నావా? జానకి కంగారు పడి అని తల అడ్డంగా తిప్పేసింది. సత్యం నాకు అప్పుడప్పుడు రాస్తున్నాడు. సత్యం నుంచి మూర్తికి ఆ రోజే ఒక ఉత్తరం వచ్చింది. జానకి సంగతులేం తెలియటం లేదు మూర్తి. ఆ మధ్య ఎప్పుడో పొడి పొడిగా 4 ముక్కలు రాసింది. ఈ వరుస చూస్తే వెంకట్రావు అనే పిల్లిలో జానకనే ఎలక ఐక్యమై జీర్ణమైపోయిందని గాఢ నమ్మకం కలుగుతోంది నాకు. ఆ ఇంట్లో జానకి ఉందో లేదో చూడరాదు ఒకసారి అని రాశాడు. జానకి గురించి శకుంతల చెప్పినప్పటి నుంచి రావాలనుకుంటున్న మూర్తి సత్యం ఉత్తరం చూసి ఈరోజే ఖాళీ చేసుకుని వచ్చాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.